పేరు మీ పాప పేరు ఏం పేరు? ఏ స్కూల్ అవుతుంది? ఏమైంది? నేను అక్కడ లేకున్నా సార్. మేము పొలానికి వెళ్ళాము. నేను లేకుండా నాకు వేరే వాళ్ళు ఫోన్ చేసి నేను ఇక్కడికి వచ్చేసి నాకు తెలియదు ఏం జరిగింది. ఏ స్కూల్ పాపది బాబు? మంచిది అభ్యాస పాప పేరు శాస్త్రం. ఏమైంది? బస్సు దిగినాక బస్సు యాక్సిడెంట్ అయిందని నాకు ఫోన్ చేశారు. అంతే సార్, నాకు తెలియదు ఏం జరిగిందో. నేను ఇక్కడికి హాస్పిటల్ కాడికి వచ్చేసి. ఈరోజు స్కూల్ అన్నీ బంద్ కదా? లేదు సార్, స్కూల్ ఉందని చెప్పారు. ఉందంటే పంపించినాము. పొద్దుగాల మేము వెళ్ళి బస్ ఎక్కించేసాము. మీకు ఎన్ని గంటలకు ఫోన్ చేశారు? నాకు ఒక 4 గంటలకేమో చేసేది సార్. మా ఇంటి పక్కన 4:30 అయింది. బాబా చనిపోయి స్కూల్ యాజమాన్యం మీకు కాల్ చేసిరా? చేయలేదు సార్. ఒకసారి నేను హాస్పిటల్ కాడికి వచ్చేటప్పుడు ఒకసారి చేశారు. నేను హాస్పిటల్ కాడికి వెళ్తున్నా, నాకేం తెలియదు, నేను లేకున్నా అని చెప్పాను సార్. వాళ్ళు ఏం మాట్లాడి నేను హాస్పిటల్ కాడికి వెళ్తున్నా, ఇప్పుడు నేను డ్రైవింగ్లో ఉన్నా అని చెప్పింది సార్. నేనేం మాట్లాడలేను వాళ్ళకు. కాస్ట్ల బస్. మీ పేరేం పేరు? కృష్ణ. ఎన్నో క్లాస్ పాప? ఎల్కేజీ. మా డైలీ పోయినట్టు ఈరోజు స్కూల్కి పోయాను సార్. మీ పేరు నా పేరు శ్రీను సార్. మండల్ చౌదరిగూడెం, గ్రామం కాస్లాబాద్. పాపకు నేను పెద్దనాయన అవుతా. నిన్న మొన్న పోయినట్టే స్కూల్కి పోయింది. ఈరోజు మేము ఇంటికాడే పోలేకున్నాం సార్. స్కూల్కి వెళ్ళి వచ్చింది, అమ్మాయి బస్సు దిగి ఇంటికి వెళ్ళి పోయిందా ముంగైకి వెళ్ళి పోయిందా మేమైతే లేకున్నామాట. మా ఊర్లో ఒక ఆమె ఉండేది, ఆడ చూసినంట. అప్పుడే ఆమె చేతుల్లోనే చనిపోయేటట్టు చేసినంట. ఇంకా ఆయన ఈ బస్ ఆయన అయితే వెళ్ళిపోయాడు. ఆ స్కూల్ బస్సు వస్తుంది కానీ ఆయన డ్రైవర్ అయితే నిర్లక్ష్యం అంటే మామూలుగా ఉండదు సార్. ఊళ్ళో ఏమైనా చిన్న గుళ్ళు ఉన్నా గుళ్ళ మీదకి వెళ్ళినా వదిలి మేము ఒకసారి 2 ఆపుదాం అనుకున్నాము. ఇంకా చూసినట్టు ఆయన వెళ్ళిపోయాడు. ఆగమంటూ కూడా వెళ్ళిపోయాడు. అది అట్లా ఒక బస్సులో ఒక ఆయా వర్కర్ కానీ ఎవరు ఉండరు అసలు. ఇప్పుడు ఇట్లా ఇంత పెద్ద ఇష్యూ అయింది. స్కూల్ యజమాని ఇప్పటి వరకు ఏంది ఏం కదా అని ఎవరు ఇక్కడ రాలేరు. ఏమైందని మమ్మల్ని అడగలేరు. ఇంకా మీరేం న్యాయం కావాలనుకుంటున్నారు? వాళ్ళు రావాలి, వచ్చినాక అడుగుతాం సార్ మేము. నా పేరు పవన్ చౌహాన్. నేను అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు చౌదరిగూడ మండలంలో జరిగినటువంటి ఘటన చాలా దుర్మార్గమైన ఘటన. ఎందుకంటే దేశం మొత్తం అట్టుడుకుతున్నటువంటి సమయంలో ఆల్రెడీ నీట్ పేపర్ లీకేజ్ అయ్యి విద్యార్థులపైన లాఠీచార్లు జరుగుతున్నప్పుడు విద్యార్థి సంఘాలు ఏకమై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్లకు కాలేజీలకు బంధు పిలుపునివ్వడం జరిగింది. అయినప్పటికీ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు విద్యార్థి సంఘాలను, ఎంఈఓలను, వాళ్ళ ట్రస్మా యూనియన్ని లెక్క చేయకుండా ఈరోజు స్కూళ్ళని నడిపి ఒక చిన్న పాప ప్రాణం తీసుకున్నారు. ఆ మండల ఎంఈఓ ఇప్పుడు వరకు స్పందించడం లేదు. కనీసం స్కూల్ యాజమాన్యాలు ఇప్పటి వరకు ఇక్కడ ప్రవీణ్ కుమార్ గౌడ్, ఆ స్కూల్ ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో, ఏం జరిగింది ఏమైంది అనేది ఇప్పుడు వరకు ఆ కన్న తల్లిదండ్రులను ఒక్క ఫోన్తో కూడా పరామర్శించలేదు. మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే తక్షణమే ఆ మండల ఎంఈఓ కానీ డిఓ కానీ ఏదైతే అభ్యాస్ విద్యాపీఠం స్కూల్ ఉందో ఆ స్కూల్ని మొత్తానికే సీజ్ చేయాల. అది పర్మిషన్ లేకుండా గతంలోనే నడిచింది. ఈసారి ఓపెనింగ్ పర్మిషన్ తీసుకొని నడిపిస్తూ ఉన్నారు. ఎంతవరకు ఏ క్లాస్ వరకు పర్మిషన్ ఉంది ఏముందనేది ఎంఈఓలు మొత్తము ఏమేం జరుగుతుంది, ఎంఈఓలకు ఎంత ఇచ్చి నడిపించుకుంటా ఉన్నారో అన్నీ మా దగ్గర వివరాలు ఉన్నాయి. త్వరలోనే బయటికి పెడతాం. స్కూలు బంద్ చేయాలని బంద్ పిలుపు ఇచ్చినప్పటికీ లెక్క చేయకుండా ఈరోజు స్కూల్ నడిపి ఒక పసి ప్రాణాన్ని బలి తీసుకున్నటువంటి అభ్యాస్ విద్యాపీఠం స్కూల్ని మొత్తానికే సీజ్ చేసి మూసివేయాలని చెప్పేసి విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ పాప కుటుంబానికి ప్రాణం పోయిన తర్వాత మనం ఎన్ని లక్షలు ఇచ్చినా కానీ ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేము. కాబట్టి ఆ కుటుంబానికి తగిన న్యాయం ఈ ప్రభుత్వం ఆ స్కూల్ పైన చర్యలు తీసుకొని
ఆ కుటుంబానికి తగిన న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము అఖిల భారత విద్యార్థి సమైక్యగా ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముందుగా అఖిల భారత విద్యార్థి సమైక్య తరపు నుంచి మేము డిమాండ్ చేసే విషయం ఏంటంటే, ఏదైతే జిల్లేడు చౌదరిగూడ మండలంలో అభ్యాస్ విద్యాపీఠం పాఠశాలలకు, ప్రైవేట్ పాఠశాలలకు మినిమం ఒక డ్రైవర్కి ఉన్నటువంటి లైసెన్స్ లేకపోవడం, అలాగే ఆ బస్సుకు ఫిట్నెస్ లేకపోవడం, ఒక ప్రైవేట్ స్కూల్ నడిపించేటప్పుడు ఒక స్కూల్కి కిన్నర్ ఉండాలి, ఆ ప్రైవేట్ స్కూల్కి ఆ కిన్నర్గా లేకపోవడం, మరి ఆ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా నిర్లక్ష్యమని మేము ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ స్కూల్ ఇప్పటి వరకు పర్మిషన్ లేదు. అక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారికి మేము 10 సార్లు ఫోన్ చేసి స్కూల్కి పర్మిషన్ ఉందా లేదా అని అడిగితే ఆ ఎంఈఓ గారు ప్రైవేట్ స్కూల్తో కుమ్మకై అక్కడ విద్యా సంస్థను మొత్తం నాశనం చేస్తూ ఉన్నారు. ఈ ఎంఈఓపై తక్షణమే డిఓ గారు, కలెక్టర్ గారు చర్యలు తీసుకొని అక్కడ ఎంఈఓని సస్పెండ్ చేయాలి ముందు. ఆ తర్వాత ఏదైతే అభ్యాస్ విద్యాపీఠం స్కూల్ని అక్కడ గుర్తింపు రద్దు చేసి ఆ స్కూల్ సీజ్ చేసి ఈ యొక్క చనిపోయిన చిన్నారి పాపను న్యాయం చేయాలని అఖిల భారత విద్యార్థి సమైక్య తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే చిన్నారి పాపను న్యాయం చేసేంత వరకు అఖిల భారత విద్యార్థి సమైక్య వారితో పాటు వారికి న్యాయం జరగనంత వరకు మేము వాళ్ళతో పాటు ఉంటాం. ఎందుకంటే ఇది అక్కడ ఉన్నటువంటి అభ్యాస విద్యాపీఠం ప్రిన్సిపల్ ఇప్పటి వరకు ఇక్కడ రాకపోవడం మరి వారి నిర్లక్ష్య వైఖరియా కాదా అనేది మనం అందరం ఆలోచన చేయాలి. కాబట్టి తక్షణమే ఆ స్కూల్ ఎవరి పేరు మీద ఉంది, ఎవరి పేరు మీద పర్మిషన్ ఉంది, ఆ బస్సులు ఎవరి పేరు మీద ఉన్నాయి అవన్నీ తెలుసుకొని తక్షణమే అది ఒక నిండు ప్రాణం పోయినటువంటి సహస్ర వాళ్ళ నాయన పేరు కృష్ణయ్య, తల్లి పేరు మనిష అయినటువంటి పెద్ద కూతురు చనిపోవడం జరిగింది. కాబట్టి తక్షణమే అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ పైన క్రిమినల్ కేసు నమోదు చేసి ఆయనను అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే అక్కడ ఉన్నటువంటి పాఠశాలను గుర్తింపు రద్దు చేసి ఆయన విద్యార్థికి న్యాయం చేసేంత వరకు అఖిల భారత విద్యార్థి సమైక్య పోరాడుతుంది. ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేసే వరకు అఖిల భారత విద్యార్థి సమైక్య వారు వెంబడి ఉంటుందని ఈ సందర్భం తెలుస్తూ ఆ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు శివ, షాద్నగర్ ఎస్ఎఫ్ ఇన్ఛార్జిని. ఈరోజు దేశవ్యాప్తంగా చదువుతున్న విద్యార్థులకు నిరుద్యోగత పెరుగుతూ ఉంది, నీట్ పేపర్ లీకేజ్ అవుతా అనే ఉద్దేశంతో భారతదేశం ఒక బంధు పిలుపునిచ్చిన గిట్టంగా ఈ యొక్క ప్రైవేట్ స్కూల్స్ ఇష్టానుసారంగా స్కూల్ రన్ చేస్తూ అక్కడ ఉన్న ఎంఈఓని చేతిలో పెట్టుకొని తొత్తుగా మార్చుకుంటూ అక్కడ స్కూల్ మొత్తం రన్ చేయడం చాలా తప్పు జరిగిన విషయం ఇది. అదేవిధంగా ఇప్పుడు స్కూల్లో వెనక సైడ్ పడి పాప చనిపోయిన గిట్టంగా చూసుకొని పరిస్థితి ఉంది. ఈరోజు కొందరు కావచ్చు, చదువుగూడ కావచ్చు, చాలాసార్లు గతంలో మీకు చెప్పాము. ఎంఈఓ గారికి సీరియస్గా నేను చెప్తా ఉన్నా, మీరు విద్యాధికారులా లేకపోతే స్కూళ్ళకు తొత్తుగాల్లా, అసలు మీకు బుద్ధి ఉందా ఇంతగాని అడుగుతా ఉన్నా. ఎందుకంటే గతంలో చాలాసార్లు స్కూళ్ళకు పర్మిషన్ లేవరని ఆయన మీరు పట్టించుకోండి అని చెప్పిన గిట్టంగా వాళ్ళ అసలు అధికారాలు ఏమేమి ఉన్నాయో వాళ్ళకి తెలియని పరిస్థితి. మన రాష్ట్రంలో ఇప్పటి గిట్టంగా ఎంఈఓ ఒక విద్యాధికారి అంటే ఆయనకు ఉన్న అధికారాలు ఏంటంటే కూడా తెలియని పరిస్థితి ఉంది. మీరు ఇలాంటి వాళ్ళు ఎంఈలుగా ఉండి ఇక్కడ చేసేదేం లేదు, రిజైన్ చేసి మీరు చేసే టీచర్ జాబ్లకైనా ఉండి కానీ అరాకొర తెలిసిన మీ నాలెడ్జ్ తోటి ఎంఈలుగా మండలాన్ని మేము పాలిస్తామని వచ్చి ఆ ప్రైవేట్ స్కూళ్ళకి ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇచ్చి ఓపెన్ పర్మిషన్లు ఇచ్చి విద్యార్థుల జీవితాలను నాశనం పట్టియకండి అని చెప్పేసి నేను గట్టిగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఏదైతే జరిగిన ఏదో పాప మరణం ఏదైతే ఉందో దీనికి ఖచ్చితంగా ఆ యొక్క మండల ఎంఈఓ గారే కారణం, దాని తర్వాత స్కూల్ యాజనం కారణం. ఈరోజు చర్య ఫస్ట్గా తీసుకోవాల్సింది ఒక స్కూల్ ఆ మండల ఎంఈఓ మీదనే ఫస్ట్ చర్యలు తీసుకోవాలి, దాని తర్వాత స్కూల్ ప్రిన్సిపాల్, దాని తర్వాత ఒక డేవరు, అలా 1 by 1 అందరి ముందు కఠిన చర్యలు తీసుకొని అది ఏదైతే కుటుంబ సభ్యులు ఉన్నారో అన్యాయం జరిగిన కుటుంబానికి 50 లక్షలు ఎక్సైజ్ ప్రకటించాలని చెప్పేసి చాలా గట్టిగా మేము డిమాండ్ చేస్తూనే ఉన్నాము. ఇది కనుక జరగకపోతే రేపటి నుంచి స్కూల్ దగ్గరకు వచ్చే బయట ఇస్తాము, ఎంఈని సస్పెండ్ చేసేదాకా మా ఉద్యమం కూడా ఆగదు. మా తడాక ఏంటో చూపిస్తాం, విద్యార్థి సంఘాలుగా ఏందో గిట్ట మేము అందరం కలిసికట్టు ముంగలొచ్చి మేము విద్యార్థి సంఘాలుగా మీకు ఉన్నాయని గుర్తు చేసి మీ అధికారాలు ఏమేమి ఉన్నాయి గిట్టంగా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు చేత కాకపోతే మీరు బుద్ధి తెచ్చుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ఏదైతే అన్యాయం జరిగిన కుటుంబం ఉందో దానికి ఆదుకోవాలని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని నేను వేడుకుంటాను. స్వప్న, ఇది యూనిట్ ఆఫీస్ షాద్నగర్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. చౌదరిగూడ మండల్ కేంద్రంలో అభ్యాస్ విద్యాపీఠంలో చదువుతున్న యూకేజీ సహస్ర అనే పాప చనిపోవడం చాలా బాధాకరం. ఘటనకు తెలిసిన వెంటనే స్పందించి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ వెహికల్ ఇన్స్పెక్షన్ చేయడం కూడా జరిగింది. అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏమిటంటే ఆ బస్సుకి ఫిట్నెస్ లేదని తెలిసింది. అది 15 years దాటిన బస్ అని తెలిసింది. ఆ వెహికల్ నెంబర్ AP28TA 7275. అయితే ఇప్పుడు మీ ద్వారా చెప్పడం జరగడం ఏంటిదంటే 15 years దాటిన బస్సు ఏది కూడా బయటికి తీయకూడదు, అది సీసీ బస్సుగా కన్వర్ట్ చేసుకోవాలి. కానీ బంద్ జరగడం వల్ల నిన్న ఆ బస్సు బయటకు తీశారని తెలిసింది. అది జనరల్గా బయటికి తీయరు కూడా.
బట్ ఇలా బంద్ అవ్వడం వల్ల బయటికి తీయడం జరిగిందని తెలిసింది. మీ ద్వారా చెప్పడం ఏంటిదంటే 15 years దాటిన బస్సు ఏది కూడా బయటికి తీయకూడదు, అది ఇమీడియట్గా స్క్రాప్ చేయాలి, మా దృష్టికి తీసుకురావాలి, అది స్క్రాప్ చేయాలి. మేము రెగ్యులర్గా కూడా ఈఐబి బస్సెస్ ప్లస్ మిగతా వెహికల్స్ అన్నీ చెక్ చేయడం జరుగుతుంది. 4 days బ్యాక్ కూడా ఒక ఈఐబి బస్సు సీజ్ చేయడం జరిగింది. ఈరోజు కూడా 2 vehicles సీజ్ చేశాం. మీ ద్వారా చెప్పడం ఏంటిదంటే ఫిట్నెస్ లేని బస్సు కానీ ట్యాక్స్ లేని బస్సు కానీ ఇక మీదట బయట తిరిగితే మాత్రం చాలా పరిమాణాలు జరుగుతాయి, వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు తెలియడం జరగడం ఏంటి ఇలాంటి స్కూల్ బస్సెస్ బయటికి తీసుకొస్తే మాత్రం ఇక మీదట కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పిల్లల ప్రాణాల మీద చెలగాటం ఆడకూడదు.